తిప్పుకోండి కొద్దిగా అటు అటు వాడకండి అటు అదే ఇటు పెట్టు మొహం వైపుకి వెళ్ళి తిప్పు. ఓయ్ వేసా అలా ఎర్రగా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న మన చికెన్ ఏట మాంసం అంటే మటన్ని అలా వేసేసి అంటే సుమారు ఒక 10 పూటలు 10 విజిల్స్ వచ్చింది అన్నమాట. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా తిప్పేదే మా మిస్సెస్ ఖచ్చితంగా మబ్బుతా ఉంటుంది మెల్లిగా అలా తిప్పుతూ ఉంటాయి. గ్రేవీ ముందు బాగా వేగనిచ్చాము. అలా మొత్తం కలిదిప్పుకుంటే తర్వాత మూత పెట్టి సన్న సాసం మీద ఇందులో 2 స్పూన్లు పెరుగు కూడా వేసాము. ఏంటంటే అది మొక్క చక్కగా దూదిలాగా పువ్వులాగా మంచి ఉంటుంది. కొబ్బరి కూడా కొంచెం మనం తురిమి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేను ఎవరినో కాదండి, మీ లక్ష్మీనారాయణ గానామృతం. ఈ ఏట మాంసం వంటంలో కొంచెం అనుభవం ఉంది. మా మిస్సెస్సే నేర్పారు ఇవన్నీ. అట్లా ఇంట్లో నన్నే మళ్ళీ వండుతుంది అప్పుడప్పుడు. మీకు నచ్చినట్లయితే టేస్ట్ చూసి చెప్పండి. కాస్తంత కొబ్బరి కూడా వేసామండి, మళ్ళీ డబుల్ డోసు. మటన్ కర్రీ రెడీ అయిందండి తినడానికి. ఇక దీన్ని మనం చక్కన రైస్లో కానీ, పలావ్లో కానీ, దోశల్లో కానీ, పరోటా కానీ ఎందులో తిన్నా అద్భుతంగా ఉంటుంది. తిని రుచి చూసి చెప్పండి ఎలా ఉంటుందో.